హలో, ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకు పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలలో నిన్ను కాల్చవు. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు మనకు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే 3 అంశాలుగా ప్రభు మనతో మాట్లాడినారు. ఏమిటంటే జలములు అంటే రివర్లో మనము అంటే శోధనల్లో పడి కొట్టుమిట్లాడుతున్నామేమో. శోధనలు అంటే జలములు అంటే మనకి ఆత్మీయంగా మనం చెప్పాలంటే శోధనలో మనం ఎటువైపు వెళ్ళాలో ఎటు చేయాలో అని మనకి దిక్కు తోచని స్థితిలో మనం ఉన్నామేమో. ప్రభు అంటున్నాడు, నేను తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అలాగే నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నా మీద పొర్లి పారవు. అంటే నదులంటే నిందలు, అవమానాలు. మనకి ఎన్నైతే అవమానాలు, నిందలు మన మీదకి వస్తున్నాయో అవి మన దగ్గరికి రాకుండా ప్రభు మనకు తోడై ఉన్నాడు. అలాగే అగ్నిలో ఎన్నో తెలియని వేదనలు ఉంటాయి. వేదన స్థితిలో నువ్వు కొట్టుమిట్లాడుతున్నావేమో. వేదన కలిగి నాకు ఇంకా లైఫ్ లేదు, నేను ఇంక అంతే, నా లైఫ్ ఇంకా సక్సెస్ అవ్వదు అని నువ్వు నీ లైఫ్ని గురించి నువ్వు ఎంత వేదన వ్యాకులం చెందుతున్నావో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కాల్చివేయను. ఆ అగ్ని దగ్గరికి వెళ్ళిన ఆ అగ్ని నిన్ను కాల్చివేయకుండా నేను నీకు తోడుగా ఉన్నాను అని ప్రభు మనతో సెలవిస్తున్నాడు. ఈరోజు ఇంత గొప్ప వాగ్దానం మనకి ప్రభు ఇస్తూ ఉన్నాడు కనుక ప్రభువుని మనం స్తుతించాలి, విశ్వసించాలి. ప్రభు చెప్పిన రీతిగా మనం నమ్మకము కలిగి ప్రభువులో కొనసాగాలి. గనుక ప్రభు మనకి తోడై ఉండేలాగున ప్రభువును మనం ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమ నమ్మకలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా, స్తోత్రాలయ్యా. అయా, నువ్వు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీవిస్తున్న వాగ్దానములు గొప్పవి తండ్రి. అయా, మేము తండ్రి అగ్నిలోనికి వెళ్ళి మేము పడిపోతున్నప్పుడు మేము మాకు తోడుగా ఉన్నావయ్యా. అయా, జలములలో మేము పడి శోధనలో పడి మేము కొట్టుమిట్టిలాడుతున్న స్థితిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని మీరు పైకి లేపే దేవుడు అయ్యా. అయా, నువ్వు ఉన్నతమైన దేవుడు అయ్యా తండ్రి. అయా, నీ వాగ్దానాలు గొప్పవి అయా తండ్రి. మా పట్ల నీ కృప ఎంతో గొప్పది ప్రవ్వా. వాగ్దానుసారంగా మా జీవితాలను నీకు ఇష్టకరంగా మేము జీవించే కృప నీవు ప్రవ్వా. అయా, నువ్వు వచ్చి పర్యంత్రము అయా నీ అందు విశ్వాసము కలిగి అనేక మందికి నీ సువార్తను తెలియచేసే బిడ్డలుగా మమ్మల్ని నింపండి అయా. వాగ్దానాన్ని విని ప్రతి బిడ్డ నీలో జీవించే కృప నీవు మనం వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.